ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ. తిరుమల శేషచల కొండల మధ్య వెలిసిన ఎన్నెన్నో చరిత్ర గల తీర్థాలు పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. లాస్ట్ మంత్ మార్చి పౌర్ణమి నాడు తుమ్మిడి తీర్థం అయితే చూసాం కదా. ఆ నిండు వెన్నెల్లో ఆ తుమ్మిరినాథుడు దర్శనం అయితే మనం చేసుకున్నాము జై బాలాజీ స్వామితో, అదేవిధంగా గోపీనాథ్ దీక్షుల స్వామితో. ఏప్రిల్ 23వ తారీఖు చాలా అద్భుతమైన చరిత్ర గల శేషతీర్థంకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. పాము తోకలో నుంచి ఈ తీర్థయాత్ర అయితే ఉంటుంది. కిందంతా గుండాలుగా మొత్తం 7 గుండాలు అయితే ఉంటాయి. గుండాలు దాటుకుంటూ సాహసాలు చేస్తూ లాస్ట్గా ఫైనల్గా నాగుపాము పడగ మారుంటుంది. ఆ పడగ కింద శేషతీర్థం అనేది వస్తుంటుంది. ఎంతో చరిత్ర గల అద్భుతమైన తీర్థము. కాస్త చిన్న సాహసము, చిన్న సాహసం కాదు, చాలా పెద్ద సాహసమే అని చెప్పచ్చు. కాస్త దూరం నడుచుకొని వచ్చామంటే ఇలా ఉంటుంది. లోయ మార్గం అనేది చాలా డౌన్ అయితే ఉంటుంది. అక్కడ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అంటే నడిచే వాళ్ళే, కొద్దిగా అలవాటు ఉండే వాళ్ళే, ఈ శేషాచల కొండల్లో తీర్థాలు తిరిగిన వాళ్ళే ఇక్కడైతే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత క్రిటికల్గా డేంజరస్గా ఉంటుంది. 23వ తారీఖు పౌర్ణమి నాడు ఈ తీర్థం అయితే ఉంటుంది, శేషతీర్థం. అదేవిధంగా జై బాలాజీ స్వామి వారితో చిన్ననాటి నుంచి ఎన్నెన్నో తీర్థాలు, యాత్రలు, పుణ్యక్షేత్రాలు అయితే సేవలు అయితే పాల్గొంటున్నాను. ఇక్కడ ఈ సందర్భంగా జై బాలాజీ స్వామి బృందంతో ఈ శేషతీర్థం అయితే రావడం జరుగుతుంది. విశేషాలు శేషతీర్థం గురించి అయితే చెప్తారు. స్వామి చెప్పండి స్వామి. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమలలో చాలా పవిత్రమైన తిరుమల తీర్థం. గురుదేవుల యొక్క నమస్కారం, గోవింద స్వామివారి అనుగ్రహం చేత చెప్పే ఈ తీర్థంలో స్వామివారి చిన్నప్పటి నుంచి ఎంతో కాలం నుంచి ప్రతి తీర్థాలలో సేవలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు అక్కడ ఒక నిచ్చెన కట్టేసి వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తూ భక్తులకి ఈత రాని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ ఒక టూపేసి అవతల దారికి దార్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ స్వామివారి సేవల్లో ఎప్పుడూ మన జయబాలాజీ యొక్క భక్త బృందాలు సేవలు చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము మనం ముందుగానే వెళ్ళేసి అక్కడ నిచ్చెన కట్టేసి సౌకర్యాలు ఏర్పాటు చేసి భోజన వసతులు చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ ఈ సేవలు చేసి తరించి వాళ్ళ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటాను. జై బాలాజీ. జై జై బాలాజీ. ముఖ్యంగా చెప్పాలి అంటే అనేక తీర్థాలు అంటే చరిత్ర నుంచి ఈ తీర్థాలు అయితే వస్తుంటాయి. కాలినడక మార్గాన్ని తిరుమలకి చేరుకునేది కానీ ఇటువంటి తీర్థాలు అయితే దర్శించేవారు. ఇక్కడ ఇప్పుడు వచ్చే ఏంటంటే శేషతీర్థానికి కానీ చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి అక్కడ నా తీర్థం దాటుకుని వెంటనే ఒక కొండ విధంగా ఉంటుంది. అక్కడ నిచ్చెన అనేది కంపల్సరీ కట్టాలి, ఎందుకంటే ఎక్కలేరు. జై బాలాజీ స్వామి బృందం సేవకులు పోయి అక్కడ ముందుగానే నిచ్చెన కట్టి కొన్ని రోప్స్ కట్టి అంటే ఈత రాని వాళ్ళు కానీ వస్తుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం కొన్ని ట్యూబ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి వారి దర్శనము అందరూ చేసుకునే విధంగా అందరూ సేఫ్ సైడ్గా సంతోషంగా ఉండాలనేసి ఈ లోక కళ్యాణం కోసం స్వామివారు జై బాలాజీ స్వామివారు తన జీవితం సైతం శ్రీ వెంకటేశ్వర స్వామికి త్యాగం చేసి ఆ స్వామివారి పాదాల చెంతే ఉంటున్నారు నిరంతరం. జై జై బాలాజీ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. జై బాలాజీ. జై జై బాలాజీ. జై బాలాజీ. గోవింద గోవింద. రాతి పైన ఓము అలాగే జై బాలాజీ అని ఇక్కడ తెలుగులో రాసింది. మొత్తం ఫైర్ వాళ్ళు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా ఫైర్ పడుతుంటది కాబట్టి ఫైర్ వాల్ అనేది ఆపుతుంది. ఫైర్ చూడండి, మొత్తం ఫైర్ వాళ్ళే, అటువైపు ఫైర్ వాళ్ళు ఇటువైపు ఫైర్ వాళ్ళు, సెంటర్లో ఈ దారి అనేది ఉంటుంది. పచ్చని ప్రకృతి వనాల మధ్యన శేషతీర్థానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చాలా వనమూలికలు, ఎన్నో ఔషధాలు ఈ శేషాచల కొండల మధ్యన. అలా మంచి గాలి కానీ ఆక్సిజన్ కానీ ఎంతో ఆరోగ్యం కానీ ఈ చెట్ల మధ్యలో వెళ్తుంటే. శేషాచల అడవిల మధ్యలో ఎన్నో అద్భుతాలు. ఈ ఆకు చూస్తున్నారా, ఎంతో మహిమ అని చెప్పచ్చు. ఈ చెట్టు ఒక మహిమ. ఈ ఆకు ఇట్లా రౌండ్గా చేసి దీపారాధన చేసుకోవచ్చు వాళ్ళ ఇళ్ళల్లో కానీ, ఇంకా ఎక్కడైనా ఒక దేవుడి ముందర కానీ వాళ్ళ ఇంటి శుభకార్యాలలో కూడా ఇలాంటి ఒత్తితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టమైనది, పరమ పవిత్రమైనది. ఈ తిరుమలలో చాలా క్షేత్రంలో ఇలాంటి మొక్కలు ఉండటం చాలా స్వామివారికి విశేషమైన కీర్తి. ఎందుకంటే ఎన్నో ఔషధాలలో ఇదొక ఔషధం. దీపారాధన ప్రతి ఇంట్లో దీపారాధన చేస్తారు కాబట్టి, ప్రతి గుడిలో దీపారాధన చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా రౌండ్ చేసుకొని ప్రమిదలో ఈ ఆకేసి దీపం వెలిగిస్తే వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా విశేషమైనది, చాలా పవిత్రమైనది. చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించి వాళ్ళ కష్ట సుఖాలు తొలగించుకొని పరమాత్మని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటా ఉన్నాను. ఆయిల్లో వేసి ఇలా చేసి మామూలుగా మన ఒత్తిని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఒత్తు మారి ఏంటంటే వెలుగుతుంది.
ఇటువంటివి ఆకులతో కానీ దీపాలు అనేది వెలిగించవచ్చు. గోవింద గోవింద గోవింద, జై బాలాజీ, జై జై బాలాజీ, గోవింద గోవింద. గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, ఇష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, రామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాళో గోవింద. శేషతీర్థం వెళ్ళే మార్గంలో మొత్తము ఈత చెట్లు వనము, చాలా పచ్చిగా ఉండే. ఒక నెల జరిగిందంటే కొండవుతాయి మొత్తం ఈత చెట్లు. చూడండి చాలా వరకే, చూడండి ఎక్కడ చూసినా ఈతకాయలే. శేషతీర్థం దారిలో మొత్తం ఈత వనాలే, ఎక్కడ చూసినా ఇవన్నీ పండ్లు. రేపు నెలలో సీతమ్మ తీర్థంలో అందరికీ పండ్లు దొరుకుతాయి. పండ్లు కోసుకునేది, పండ్లు తినేది, ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చాయి కాబట్టి ఎంతోమంది తిని దాన్ని ఆహ్వానించుకొని పరమాత్ముడైన తీర్థాన్ని సేవించుకుంటూ భక్తిభావంతో ఈ తీర్థాలు సేవించుకునేతో పాటు ఈ తీర్థాలతో పాటు ఈ పండ్లు ఇవన్నీ ఆహారంగా తీసుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొంది, అదే మాదిరిగా అక్కడ ఒక ఆయుర్వేదం మొక్క ఉంది. ఇది బందేరాకు. ఆ ఆకు కానీ ఎక్కడైనా చూపిస్తారా స్వామి దగ్గరికి వెళ్ళి? ఎక్కడైనా వాపులు అవన్నీ ఉన్నా కూడా ఇది ఉడకబెట్టి కడితే పోతుంది. ఈ ఆకు చూడండి, చూడండి ఈ ఆకు వచ్చి బందేరాకు అంట పేరు వచ్చేసి. చెట్టు కానీ చూడండి ఈ విధంగా అయితే ఉంది. స్వామి ఉపయోగాలు, దీని ఆకు బాగా నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఎక్కడైతే వాపు నొప్పులు ఉంటాయో ఆ నొప్పులు ఉన్న చోట కట్టుకుంటే చాలా పనితనం బాగుంటుంది, ఆరోగ్యంగా నయమవుతాయి. ఇది ప్రకృతి ఔషధము. బందేరాకు కానీ కాస్త కోసుకునేసి బ్యాగ్లో పెట్టుకుంటున్నాము. అంటే వెళ్ళే మార్గంలో కాలు నొప్పులు కానీ వాపులు కానీ వస్తే కాస్త ఉడకపెట్టి ఎక్కడైతే వాపు అయితే ఉందో అక్కడ పెట్టుకునేసి ఒక క్లాత్, కాటన్ క్లాత్ కట్టుకున్నామంటే తగ్గుతుందంట. గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకులందన గోవింద, నందనందన గోవింద, గోవింద. వెళ్ళే మార్గంలో చూడండి ఈ విధమైన ఎల్లో బ్రాకెట్స్ కానీ బండ్లపైన అయితే ఉంటాయి. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం పొదలతో ఈత చెట్లతో మొత్తం కమ్ముకుపోయి ఉంటారు కాబట్టి దారి అయితే కాస్త కన్ఫ్యూజన్ అవుతారు. ఈ బ్రాకెట్స్ చూసుకుంటూ వెళ్ళారంటే కాస్త దూరం ఈ పొదల్లో ఈతవనం పొదల్లో కాస్త దూరం వెళ్ళామంటే మళ్ళీ లోయ మార్గంలో దిగాలి. గుండాలు దాటుకునేసి శేషతీర్థం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద, గోవింద. తిరుమల నుంచి ఒక 1 అవర్ నడుచుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం లోయే, ఇంకా ఫుల్ డౌనే. చూడండి చూడడానికి చాలా అద్భుతమైన కొండలు. ఈ కొండల మధ్యలోనే ఈ శేషతీర్థం అయితే ఉంది. ఇలా డౌన్ చాలా ఇక్కడ వరకు ఏంటంటే కాస్త ఈజీగా రావచ్చు. ఇక్కడ నుంచి దిగేది ఏంటంటే ఫుల్ లోయ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా
పాటిస్తూ గోవిందనామాలు స్మరించుకుంటూ ఈ లోయలో అయితే దిగి ఈ శేషతీర్థం మేరత ముగించుకునేసి దర్శనం అయితే చేసుకొని రావాల్సి ఉంటుంది. గోవింద గోవింద. శేషతీర్థం వెళ్లే మార్గంలో దుర్గేష్ జై బాలాజీ స్వామి బృందంతో ఇదే మొదటిసారి రావడం. మన తిరుపతి వాసి ఇక్కడ శ్రీవారి భక్తుడు. సాయంత్రం సమయం అయింది కాబట్టి కొన్ని విశేషాలు కానీ స్వామివారి గురించి అయితే చెప్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బాలా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అథాన్ ఆదిత్యహృదయ స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవిద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. 5 గంటలకి స్టార్ట్ అయ్యి రావడం జరిగింది. కంప్లీట్ గా లోయ మార్గమే, మొత్తం చీకటి అయితే పడుతుంది. ఇంకా సాహసమే, మొత్తం లోయ అయితే దిగాలి. భక్తవత్సల గోవింద ఆగవ క్షత్రియ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాల శక్తి గోవింద పాపవిమోచన గోవింద. శేషతీర్థంలో ఇక్కడ నైట్ టైం వచ్చాం కాబట్టి రైస్ అయితే చేసుకుంటున్నాము తినడానికి. డిన్నర్ చూడండి, తీర్థంలోనే మొత్తం రైస్ అయితే వాష్ చేస్తున్నారు. జై బాలాజీ స్వామి భక్తులు ఇక్కడ. జై బాలాజీ జై బాలాజీ జై జై బాలాజీ. గోవింద గోవింద. శ్రీవారి భక్తుడు మొత్తం బియ్యం అయితే మొత్తం కడుగుతున్నాడు. జై శేషతీర్థం. జై జై శేషతీర్థం. శేషాచల అడవిల్లో శేషతీర్థంకి అయితే రావడం జరిగింది. పైన చూడండి చందమామ వెన్నెలలో చాలా అందంగా, మొత్తము 2 కొండల మధ్యలో శేషతీర్థం పక్కనే ఇక్కడైతే ఉన్నాము. తిరుమల నుండి జయబాలాజీ స్వామి బృందంతో శేషతీర్థానికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 8 గంటలైంది. మొత్తం ఏంటంటే ఈవినింగ్ చిట్ట చీకటి కాబట్టి ఏంటంటే ఈ చీకటిలోనే నడుచుకుంటూ ఎన్నో సాహసాలు చేస్తూ ఈ అడవిల్లో వచ్చినాము ఇక్కడికి శేషతీర్థంలోకి. ఇక్కడ శేషతీర్థం దగ్గరే మొత్తం ఏంటంటే ఇప్పుడు వంట కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే హరిద్వార్ నుంచి ఒక భక్తుడు, శ్రీవారి భక్తుడు కాలినడక మార్గాన్ని తిరుమలకి అయితే చేరుకున్నాడు. నమస్తే. नमस्कार नमस्कार. आपका नाम भैया? सुनील. कहाँ पे आता है, कौन सा गाँव? ये हम हरिद्वार से आया, पैदल ठीक है। पैदल चल को इधर तिरुमला में, तिरुपति में देखने में बहुत ही अच्छा विष्णु भगवान का स्थान है। अभी इधर पहाड़ के रास्ते से बड़ी नाजुक स्थितियों में चलते चलते आराम से प्यार से यहाँ का पहाड़ी व्यू भी बहुत कितना अच्छा दिन के हम हरिद्वार पे तिरुपति कितना? हरिद्वार से तिरुपति आने में हमको 70 डेज लगा। 70 डेज. 70 डेज। यहाँ रास्ते में बहुत ही श्रद्धालुओं ने, भक्तों ने अच्छा साधन किया। जिधर रुकते बड़े प्रेम से, प्यार से खाना खिलाते। आज भी दुनिया में देखने को मिला कि भगवान का भाव, संकल्प क्या है बोलो? ये भगवान की सेवा है। मुझे अच्छा लगा घूमने में, काफ़ी एक्सपीरियंस मिला। कैसे ये शेष तीर्थम है ना, ये शेष तीर्थम तिरुमला शेषाचल फॉरेस्ट में शेष तीर्थम, कैसे है आपका एक्सपीरियंस बोलो? बड़ा अच्छा एक्सपीरियंस रहा इसमें। अच्छे चलते 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 अच्छा व्यू रहा, शानदार देखने को मिला, कुछ अलग। वाव, धरती पे एक अच्छा पूजनीय स्थान है। आने में भी मन लगता है, दिल खुश होता है, मन खुश होता है। मन में दिव्य संपदा अर्जित होती है, अच्छे अच्छे भाव आते हैं। देखने में चिंताएं वगैरह नहीं रहती मन में, अच्छा एक महसूस होता है। ఎవరికి హిందీ అర్థం కాకపోవచ్చు, నాకు అంతంత మాత్రమే అర్థమవుతుంది.
కానీ ఏంటంటే ముఖ్యంగా హరిద్వార్ నుంచి తిరుపతికి నడుచుకొని వచ్చి పాదయాత్ర ద్వారానే ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ జయబాలాజీ స్వామి ఆశ్రమంకి అంటే ఎవరో చెప్పగా అక్కడ వాళ్ళ గురువులు జయబాలాజీ స్వామి ఇక్కడ తిరుమలలో ఉంటాడు, అక్కడ చేరుకో అనేసి జయబాలాజీ స్వామి ఆశ్రమంకి వచ్చి ఇక్కడ ఇవాళ జయబాలాజీ స్వామి బృందంతో కలిసి శేషతీర్థం రావడం నిజంగా అతనికి కానీ ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామందికి ఈ అవకాశం అయితే ఉండదు కాబట్టి ఏంటంటే నిజంగా ఆ దేవుడే ఇక్కడికైతే పిలుచుకోవచ్చున్నాడు. నిజంగా చెప్పాలంటే జై బాలాజీ, జై జై బాలాజీ, గోవింద గోవింద గోవింద, జై బాలాజీ, జై జై బాలాజీ, గోవింద గోవింద. శేషతీర్థానికి తిరుపతి వాసి శ్రీవారి భక్తుడు ఇక్కడికైతే రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా గోవిందనామాలు స్మరించుకుంటూ ఇక్కడికైతే ఉత్సాహంగా చేరుకోవడం జరిగింది. ఈ రాత్రిలో కానీ ఎందుకంటే చాలా సాహసాలు చేస్తూ దారి కానీ సరిగ్గా కనిపించదు కాబట్టి ఏంటంటే ఆ దేవుడే ఇక్కడ మమ్మల్ని నడిపించుకుంటా తీసుకొచ్చినంత అదృష్టంగా అయితే జన్మజన్మల అదృష్టంగా అయితే భావిస్తున్నాము. స్వామి చెప్పండి, ఏం పేరు నీ పేరు? స్వామి నా పేరు దుర్గేష్ అండి. ఓకే, తిరుపతి వాసిని. సో నేను ఎన్నో రోజులుగా ఈ శేషతీర్థంకి రావాలని గట్టి సంకల్పంతో జై బాలాజీ స్వామికి ఎన్నోసార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. కానీ నా పోయిన పూర్వజన్మ సుకృతం చేతన ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూస్తే చాలు మన పాపాలన్నీ కూడా హరింపబడతాయి. సో ఇక్కడ మేము వచ్చింది రాత్రిలో వచ్చాం కాబట్టి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిలో ఉండి ఈ ప్రకృతి చేతన మేము ఆశీర్వించబడింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు. జై బాలాజీ. తిరుమలకి ఎన్నిసార్లు వస్తుంటారు? తిరుమలకి నేను దర్శనానికి తక్కువ వస్తూ ఉంటాను, కానీ నేను సేవకి ఎక్కువ వస్తూ ఉంటాను. కార్యక్రమాలు కొండపైన బాలాజీ నగర్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ కార్యక్రమాలకు నేను అటెండ్ అవుతూ ఉంటాను స్వామి. ఆల్రెడీ ఎస్విబిసిలో కానీ ఏదో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రోగ్రాంలో నేను పారాయణకు వస్తుంటా, రెగ్యులర్ పారాయణానికి వస్తుంటా. రామాయణ పారాయణకి, భగవద్గీత పారాయణకి వచ్చాను. అదేవిధంగా మా గురువు గారు పద్మపురాణం అందించారు. ఆ పద్మపురాణంలో కూడా నేను 4-5 సార్లు నేను అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా జై బాలాజీ స్వామి ఎన్ని రోజుల నుంచి పరిచయం మీకు? నాకు గత 1 వారంగా స్వామివారి పరిచయం. స్వామి తిరుమలలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకు స్వామివారి నెంబర్ మనకు ఇచ్చారు. సో ఆ విధంగా నేను స్వామివారిని గత 2 వారాలుగా ట్రాక్లో ఉన్నాను. సో అనుకోకుండా స్వామివారి అనుగ్రహం చేతన ఈరోజు స్వామివారు రమ్మన్నారు, వచ్చాను. చాలా సంతోషంగా. తిరుమల శేషాచల కొండల్లో తీర్థాలు ఏమేమి దర్శించారు? నేను పోయినసారి వచ్చి కుమారాధార తీర్థం చూశాను, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అదేవిధంగా ఈసారి తుంబుర తీర్థం పోయినసారి. ఇప్పుడు ఈసారి స్వామివారి అనుగ్రహం చేతన శేషతీర్థంకి వచ్చాను. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఈ శేషతీర్థంలో నైట్ టైంలో నడవటం? చాలా అంటే ఒకటి స్వామి, అసలు శేషాద్రి మనకు ఈ శేషాద్రి క్షేత్రంలో శేషతీర్థాన్ని దర్శించాలంటేనే అది ఎన్నో కోట్ల జన్మ పుణ్యం చేస్తే తప్ప మనం ఇక్కడికి రాలేమండి. ఎందుకంటే చాలామంది అనేక తీర్థాలు వెళ్తూ ఉంటారు, కానీ ఈ తీర్థంకి రావాలంటే అది స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇక్కడ అడుగు పెట్టలేమండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా కష్టం కూడా. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బాలాజీ. తిరుమల కొండల్లో అణువు తెలిసిన వ్యక్తి, తిరుమల శేషాచల అడవుల్లో చిన్ననాటి నుంచి ఆ స్వామివారికి ఎన్నో సేవలు చేస్తున్న జయబాలాజీ స్వామివారు అయితే ఇక్కడ శేషతీర్థంలో ఎన్నో రోజులు కానీ ఇక్కడ స్వామివారి సేవలు అయితే ఉన్నారు. జయబాలాజీ స్వామి అనుభవాలు కానీ ఇక్కడ ఉండే కొన్ని విశేషాలు కానీ మనతో అయితే పాలు పంచుకుంటారు. శేషతీర్థం చాలా విశేషమైన ఎన్నో అనుగ్రహం మాకు లభించింది కాబట్టి ప్రతి పౌర్ణానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక గ్రూప్గా వచ్చి 10 మందికి అన్నం వండి పెట్టి వాళ్ళం అప్పట్లో చిన్న వయసులో. ఇప్పుడు కూడా అదే బృందం ఇప్పుడు కూడా ఉన్నారు. ఇగో చూడండి, పాత్రలు పెద్దవి. ఈ పౌర్ణానికి ఏదో ఒక తీర్థంలో భోజనాలు అవి జరుగుతాయి. ఇప్పుడు వచ్చే పౌర్ణానికి మాత్రం తుంబురు తీర్థానికి మాదిరిగా చేసేవాడిగా ఇప్పుడు శేషతీర్థము. ఈ శేషతీర్థంలో పౌర్ణంలో మన బృందం అంతా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ టూపులేసి దారం కట్టి నిచ్చెన కట్టి ఈ సేవ చేసి వాళ్ళ జన్మ చరితార్థం చేసుకుంటా ఉన్నారు. సంవత్సరంలో ఎన్నో పూజా ఫలంలో ఈ శేషతీర్థాని కోసమే భక్తులు అదే పనిగా సేవ చేసే దానికోసమే వస్తారు. అంత దూరం నుంచి ఎంతో లగేజీ పాత్రలు పెద్ద ఎత్తుకొని బియ్యము కూరగాయలు అన్నీ తీసుకొచ్చి వచ్చిన భక్తులకు భక్తి శ్రద్ధలతో వండి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ ఈత రాని వాళ్ళందరికీ కూడా ఇక్కడ టూపులేసి అవతలికి దాటిచ్చేసి శేషతీర్థం ఆ లాస్ట్ గుండం దాకా తీసుకుపోయి
వాళ్ళందరినీ అక్కడ స్నానం చేయించేసే అవకాశం వీళ్ళందరికీ కలిగింది కాబట్టి ఆ దేవదేవుడు భగవంతుడు వాళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళని ఎంతో భక్తి శ్రద్ధలతో జన్మలకి ఆ సేవలు చేసి ఆ అవగాహన వాళ్ళకి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం వదిలిపెట్టకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో అదే పనిగా వచ్చేసి ఈరోజు రాత్రి అయినా కూడా అంత శ్రమలో కూడా వచ్చేసి అంత కష్టంలో కూడా ఇప్పుడు కూడా వంటలు చేసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ భోజనం పెట్టేసే అవకాశం ఇక్కడ సేవలకి వాళ్ళు ఎంతో పుణ్యతమై ఉన్నారు ఆ దేవదేవుడి అనుగ్రహం చేత. ఇక్కడే నేను చిన్న వయసులో ఉన్నాను, అలాగే మాదిరిగా ఇక్కడ 108 రోజులు ఈ శేషతీర్థంలో ఉన్నాను. ఉన్నదానికి అప్పుడు కూడా భక్తులు వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి తిరుమలకి తీసుకెళ్ళినారు. అలాంటి విశేషాలు. అందుకే నా జీవితంలో అన్ని తీర్థాలకల్లా విశేషమైన తీర్థం ఈ శేషతీర్థం. ఎందుకంటే స్వామివారి ఎన్నో అనుభూతులు ఇక్కడ నా కంటికి నాలో కనిపించినాడు కాబట్టి ఈ శేషతీర్థం ప్రతిసారి ఇక్కడ ఒక శేషుడి ఆకారము అభయాస్తము స్వామివారి నామం చెక్కి మేము వచ్చినప్పుడల్లా ఆ దేవుడికి పూజ చేసి దీపారాధన చేసి ఉంటాం కాబట్టి ప్రతి శేషతీర్థంలో మాకు అమితమైన స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడ పౌర్ణమి గడియలో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తాము. జై బాలాజీ, జై బాలాజీ. ఇక్కడ ఒక బంగారు పాముగానే ఉండదనేసి గతంలో గానే ఒక శేషారెడ్డి తిరుమల స్థానికులు శేషారెడ్డి అనే వ్యక్తి కానీ ఫోటో తీసి అవార్డు కానీ ఇవ్వడం జరిగింది. స్వామి మీరు అన్ని రోజులు ఉన్నారు కదా, బంగారు పాము అనేది కనిపించిందా స్వామి? బంగారు పాము అనేది నాకు కనపడింది. నేను 108 రోజులు ఉన్నప్పుడు ఒక దివ్యమైన ఒక పాము. నేను ఆ పాము డ్రెస్సే ఇప్పుడు కూడా వేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి నామం ఎలా ఉందో అలా మాదిరిగానే పాము ఈ ఆకారం చిటికనీళ్ళు లాగుతో వర్షం నిలిచిపోయిన తర్వాత పాము నీళ్ళకి ఎదురుగా పోతూ ఉంది. మనం చూడగానే ఆ పాము పైన చూపబడింది. చూసేంతవరకు అంత దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆ పాముని దర్శించుకున్నాను. ఆ దర్శించుకున్న ఆ పాము ఎలా ఉందంటే స్వామివారి నల్లటి నామము మళ్ళీ తెల్లటి నామం, అంత చైతన్యమైన అంత కాంతితో ఎలిగే నామము, అంత కాంతితో ఉండే నామం. నల్లదైనా అంత కాంతితో వెలుగుతుంది, తెల్లదైనా అంత కాంతితో వెలిగే పాముని నేను చూడటము. అదే మాదిరిగా ఆ పాము ఉండే డ్రెస్సే నేను వేసుకున్న చొక్కాలకు కానీ నేను వేసుకునే నామం కూడా తెల్లటిది నల్లటిది నామం వేస్తాను. నేను వేసుకునే చొక్కకు కూడా తెల్ల చొక్కా పైన నల్లటి నామం గుర్తేస్తాను. ఎందుకంటే ఆ పాము సాక్షాత్తు స్వామివారి నామంతోనే ఉన్నది. తర్వాత ఒక్క నిమిషం మళ్ళీ కళ్ళు మూసి ఇటు చూసేలోగా ఆ పాము ఎక్కడికి పోయింది కనపడలేదు. అది భగవంతుడే నాకు ఆ పాము రూపంగా దర్శనం ఇచ్చినాడు కాబట్టి అందుకే నేను వేసుకునే జెండా పైన కూడా స్వామివారి నామమే ఉంటుంది. ఆ నామము స్వామివారి పామే, ఆ పామే స్వామివారి నామంగా ఉంది. నేను వేసుకునే ప్రతి నామం కానీ ప్రతి చొక్కాకు కూడా స్వామివారి నామంగా ఈ శేషతీర్థంలో కనిపించిన ఆ దివ్య తేజస్సు అయిన పాము నాకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసి ఉండరు. నాకు ఆ దేవుడే నాకు కనిపించింది. మళ్ళీ ఒకసారి పగలే ఆ నీటి శేషగుండంలో భగవంతుడి యొక్క నామం కనపడింది. ఈ గుండంలో ఒక స్వామివారి తేజస్సుతో చాలా ఎంత ఎలుగుందంటే ఆ నీటిపైన అంతటి తెల్లటి నామంతో ఒక ఉయ్యాల లూగుతూ కనపడింది. ఆ నామం చాలా పవిత్రంగా అంత తేజస్సుతో నీటిపైన తేలుతూ కనపడింది. స్వామివారిని భగవంతుడు నాకు సాక్షాత్తుగా ఆ నామం ఆకారంతో కనపడినది కాబట్టి నేను ఆ స్వామిని ఎప్పుడు ఈ తీర్థంలో ఎప్పుడు వచ్చినా కూడా ఒక 10 మందితో వస్తాను. వచ్చేసి తీర్థము టైంలో కూడా ఒక 10 మందికి 20 మందికి కలిసి వచ్చేసి ఇక్కడ టూపులు అవన్నీ సౌకర్యాలు కట్టి అక్కడ నిచ్చెన కట్టి వచ్చే భక్తులందరికీ ఏదో ఒక విధంగా సేవ చేసి వాళ్ళ జన్మ చరితార్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతిసారి వాళ్ళు మళ్ళీ సేవలకు వస్తారు. మళ్ళీ రేపు వచ్చే నెలలో సీతమ్మ తీర్థం ఉంది. ప్రతి పౌర్ణానికి ఒక్కొక్క తీర్థం వస్తుంది. ఆ తీర్థం కూడా సేవించండి, ఎంతో పవిత్రమైనది. కింద ఇంకా వెళ్ళినారంటే సీతమ్మ తీర్థంలో నీటి ధార ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని చోట్లల్లో చెట్లు అవి ఇవి నాటుతా ఉన్నాము. స్వామివారికి భక్తులకు ఏదో తిరుమల ఉన్న మనకి ఈ అవకాశం ఇచ్చిన దానికి స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం పొందేదానికి తిరుమలలో ప్రతి అణువను దేవతా వృక్షాలు పండ్ల చెట్లు నాటాలని ఆ సంకల్పం చేత తిరుపతిలో గోసేవ చేయాలని ఆ సంకల్పం చేత సేవలు చేస్తూ ఉంటారు మన భక్తులు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ గోసేవ వృక్ష సంపద స్వామివారికి ఎప్పుడు
నిరంతరం సేవ చేయాలని. అదే మాదిరిగా తిరుమల గిరి ప్రదక్షిణ కూడా ఉన్నది. తిరుమలలో అన్ని తీర్థాలు తిరిగే అవకాశము మనకు కూడా అవకాశం కల్పించినాడు. ఎందుకంటే తిరుమల గిరి ప్రదక్షిణ ఎవరికి తెలియదు, కానీ ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు ఈ ఛానల్ చూసి ఈ ఛానల్లో నెంబర్ పెడతారు. ఆ నెంబర్ని సంప్రదించినారంటే వాళ్ళు ఒక 10 మంది కానీ 20 మంది కానీ వచ్చినారంటే ఈ తిరుమల మహాగిరి ప్రదక్షిణలో చాలా పుణ్యతీర్థాలు ఉన్నాయి, చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ప్రసిద్ధి పొందిన క్షేత్రాలు ఉన్నాయి, ప్రసిద్ధి పొందిన పుణ్యతీర్థాలు ఉన్నాయి. అవన్నీ మీరు సేవించుకోవచ్చు. మీరు ప్రతిసారి కలవండి, ఆ యొక్క అనుగ్రహం మీరు కూడా సేవించుకొని తరించండి. జై బాలాజీ. వేడి వేడిగా రైస్ అవుతుంది, వేడి వేడిగా అన్నం. చెట్టు ఆకుతోనే దీపం అయితే వెలిగిస్తున్నారు జై బాలాజీ స్వామి వారు. ఇప్పుడు ఎలా దీపం అయితే ఆకు అయితే తయారు చేస్తున్నారు చూడండి. ఒత్తుమారి చూడండి, ఆకు పైన ఆకు పెట్టి మొత్తం కాస్త దాన్ని అయితే ఫోల్డ్ చేసుకొని ఒక ఒత్తుమారి అయితే తయారు చేశారు చూడండి. ఎవరు ఇప్పుడు వరకు ఏంటంటే ఇంత మహిమ అనేది అంటే ఎవరికి తెలిసిండకపోవచ్చు, కానీ ఎన్నో చరిత్ర గల విశేషాలు అయితే ఉన్నాయి. ఈ దీపం ఒత్తితో కూడా హారతి ఇచ్చు, దీపం పెట్టచ్చు స్వామి. ఆల్రెడీ దీపం వెలుగుతుంది కదా, దీపం అయితే పెట్టున్నారు ఆల్రెడీ. ఇప్పుడు చూడండి ఇట్లా దేవుడికి రోజు హారతి ఇవ్వచ్చు. గోవింద 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 శ్రీనివాస గోవింద. చూడండి మన ఒత్తి ఎలా వెలుగుతుందో ఆ మాదిరిగానే వెలుగుతుంది, కొద్దిగా కూడా తేడా ఉండదు, అంత పవిత్రంగా వెలుగుతుంది. నూనె కూడా ఏం ఉండదు, మొత్తం లాక్కొని వెలుగుతుంది. చూడు ఎట్లా మన అంగట్లో కొనే ఒత్తి ఎలా ఉంటుందో అలాగానే వెలుగుతూ ఉంది. అందుకోసం ఇది తిరుమలలో అలాంటి మొక్కలు ఉండటం చాలా స్వామివారి అనుగ్రహం మన అందరి కోసం. ఇలాంటి ఆకు ఒత్తితో మీరు ప్రతి ఇంట్లో ప్రతి దేవుడి గుడిలో పెట్టుకోండి, చాలా మంచిది. ఇలాంటి ఆకుతో దీపారాధన చేస్తే చాలా దుష్టగ్రహాలు ఉన్నా కూడా పోతాయి, మంచి సుగుణాలు భగవంతుని యొక్క దైవ అనుగ్రహం కలుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒత్తిని మీరు సేకరించుకొని మీ ఇంట్లో పెట్టుకొని వెలిగించుకోండి. కొన్ని ఒత్తులు కూడా కొన్ని ఆకులు ఇట్లా దీపారాధన కూడా నేతిలో ముంచి కూడా నేతితో కూడా నేతి ఆరతులు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఒత్తి కొన్న అవసరం లేదు, బయట ఎలాంటి ఒత్తులు కూడా మీరు ఇలాంటి చెట్లో నుంచి వచ్చేది పరమ పవిత్రమైనది, ఇది ప్రకృతిలో నుంచి వెలిగేది కాబట్టి ఇలాంటి ఆకు తీసుకొని ఈ మాదిరిగా ఒత్తి తయారు చేసి భగవంతుడికి ప్రతిరోజు ఇట్లా ఆరతి ఇవ్వచ్చు. గోవింద నారాయణ 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 జై బాలాజీ. ఈ ఆకుతోనే ఆరతి ఇచ్చేసి ఈ ఆకుతోనే ఆ బూడిదనే మీరు కొద్దిగా దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని దాన్ని బాగా అరగరుద్దేసి బొట్టు పెట్టుకోవచ్చు. చాలా శ్రేష్టమైనది, ఎలాంటి గ్రహాలు ఉన్నా కూడా తొలుగుతాయి. చేతిలో ఇట్లా అరగరుద్దేసి దాన్ని బొట్టుగా పెట్టుకోవచ్చు. పొడిగా ఉంటే దాన్ని ఏమన్నా పుండ్లు గిట్ట గాయాలు అయితే కూడా ఆ పొడి గాయం పైన రాసినా కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి వైద్యము భగవంతుడి యొక్క పరమాత్ముడి యొక్క ఇది ఒకటి మనకి మానవులకి ఒక సంజీవి యొక్క మొక్క. ఎందుకంటే ప్రతినిత్యం దీపారాధన చేసే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కల్పతరువుగా ఇలాంటి మొక్క దొరకటం మనకి పూర్వజన్మ సుకృతము. అందుకోసం ఆ దేవదేవుడి అనుగ్రహం చేత ఆకుతో దీపారాధన చేస్తా ఉన్నాం. చూడండి దీపం కూడా వెలుగుతుంది. ఇప్పుడు దీపం ఆరతి ఇచ్చినాము, అదే మాదిరిగా దీపం వెలుగుతూ ఉంది. ఒత్తి ఏం అవసరం లేదు, ఎంత పవిత్రంగా వెలుగుతుంది, మొత్తం నూనె అంతా లాక్కుంటుంది. చివరికి ఆ ఒత్తితో మీరు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. అన్నీ వేసే నిదానంగా కిందకి పోకుండా నిదానంగానే ఇదే కిందకి పోతా ఉండండి, కింద పోకూడదు. స్టార్ట్ చేస్తే వదరు అనమాట కొద్దిగా. भाई वो प्लेट थोड़ा दो क्या जो अर्जेंट में. ఎంతో కష్టపడి కట్టెలు పొయ్యితో భోజనం అయితే వండాడు మాస్తో. వైట్ రైస్తో పాటు కారపులుసు, ఆయిల్ లేకుండా కారపులుసు అయితే చాలా చాలా
టేస్టీగా కానీ చేస్తాడు మాస్టర్. మొత్తం అంటే క్యారెట్ కానీ, దొండకాయ, మునక్కాయ, బెండకాయ, అదేవిధంగా వంకాయ కానీ 10 రకాల వెజిటేబుల్స్ మొత్తం మిక్స్ చేసి కారపులుసు అయితే చేశాడు మాస్టర్. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. 11 అవుతుంది ఇప్పుడు టైము. 11 గంటలకైతే తింటున్నాము. అంటే నడుచుకోవచ్చే లోపల కాస్త లేట్ అయ్యి ఫుల్ ఆకలి అయితే ఉంది. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఈ వెన్నెల్లో తినాలంటే చేసి తీర్థం నిజంగా అదృష్టమనే ఉండాలి. చాలా బాగుంది టేస్ట్. కానీ వేడి వేడిగా కారపులుసు, చాలా రకాల వెజిటేబుల్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. తిరుమల నుండి నైట్ అయితే చేరుకోవడం జరిగింది. 8 ఇంచుమించు 8 అయితే టైం అయింది. ఫుల్ చీకటి. ఈ శేషాచల కొండల మధ్యలో ఒకసారి పొద్దున్నే లేచి చూసామంటే చూడండి, అద్భుతమైన కొండలో నీటి రాపిడి జరిగి చూడండి. మొత్తమే ప్రతి కొండలో ప్రతి రాయిలో ఒక దైవం అయితే ఉండాలి. నిజంగా చూడడానికి అంత అద్భుతంగా ఉంది. చూడండి, చాలా అడవి మామిడి చెట్టు పైన ఉంది కదా, అడవి మామిడి చెట్టు చూడండి, చాలా పురాతనమైన చెట్టు. ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు ఈ శేషాచల అడవిలో చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలా ఆయుర్వేదిక్ మొక్కలు కానీ, చాలా గాలి కానీ, మంచి స్వచ్ఛమైన గాలి. పొద్దున్నే సేమియా ఉప్మా టిఫిన్. ఎటువంటి అంటే ఇక్కడ ఏమైనా చిన్న ప్లాస్టిక్ కానీ ఏమన్నా ఉన్నా కానీ లాస్ట్లో మొత్తం క్లియర్గా తీసుకునేసి ఏంటంటే బయటికి తిరుమలకి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే విధంగా అయితే జై బాలాజీ బృందం అయితే ఈ సేవలు అయితే అందిస్తూ ఉంటారు. చూడండి, పొద్దున్నే ఇప్పుడైతే ఒక ఇంచుమించు ఒక 7 అవుతుంది టైము. పొద్దున్నే టిఫిన్ టీ తాగాము. అదేవిధంగా సేమియా ఉప్మా అయితే తింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మిచ్చిని కట్టేది. కానీ ఇక స్ట్రైట్గా ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఆ తీర్థం వచ్చి కొంచెం లోతు ఉంటుంది. ఆ లోతు దాటుకోగానే అక్కడ ఎక్కడానికి వీలు కుదరదు. కాబట్టి జై బాలాజీ స్వామి బృందం ప్రతిసారి కొన్ని సంవత్సరాలుగా ఆ నిచ్చిని కట్టడం కావచ్చు, రోప్స్ కట్టడం కావచ్చు, అదేవిధంగా ఈత రాని వాళ్ళకి కానీ ట్యూబ్స్ మార్గాన అటువైపు చేరుకునేది. ఇట ఆ ట్యూబ్స్ కానీ ఈత రాని వాళ్ళు కానీ ట్యూబ్స్ మార్గాన అటువైపు చేరుకునేది కానీ మొత్తం ఈ సేవలు అయితే జై బాలాజీ స్వామి బృందం అయితే అందిస్తున్నారు. ఆకులో సేమియా ఉప్మా టేస్టీగా పొద్దున్నే టిఫిన్. 23వ తారీఖు పౌర్ణమి నాడు శేషతీర్థం కాబట్టి జై బాలాజీ బృందం సేవకులు ఇక్కడైతే నిచ్చిన ఏర్పాటు కోసం ఇక్కడైతే చాలా లోతు ఉంటుంది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అంటే ఈత వచ్చిన వాళ్ళే అటువైపు చేరుకోవాలి. ఈత రాని వాళ్ళు ట్యూబుల సాయంతో, రోపుల సాయంతో అటువైపు అయితే చేరుకోవచ్చు. అక్కడ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా ఎడ్జ్లో, అక్కడైతే ఎక్కడానికి వీలు కుదరదు. కాబట్టి జై బాలాజీ స్వామి బృందం నిచ్చినైతే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి, ఎన్నో ఏళ్ళ నుంచి నీటి రాపిడి జరిగి మొత్తం సార్లుగా మొత్తము ఈ తీర్థము నీడ కానీ స్టోన్ పైన చూడండి, చాలా అద్భుతంగా ఉంది చూడడానికే. జై శేషతీర్థం, జై శేషతీర్థం. జై బాలాజీ బృందం సేవకుడు టెంకాయ తాడు అటువైపు అయితే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ గుంజకైతే కట్టి నిచ్చిన ఏర్పాటు చేయడానికి 23వ తారీఖు భక్తులు వస్తారు. కాబట్టి నిచ్చిన ఏర్పాటు కోసం వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండాలనేసి మొత్తం ఏంటంటే ఈ టెంకాయ దారం ఫస్ట్ అటువైపు తీసుకెళ్తున్నారు. ఈ గుంజ అటువైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చాలా సాహసం అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా పెద్ద గుంజ. గోవింద చూడండి, లోపల కొయ్యి ఎలా ఉంది వెళ్తుందో నీటి లోపల. వచ్చేసింది, రాకెట్ మారిపోతుంది. వచ్చేసింది. వావ్, సక్సెస్ఫుల్. लेके आओ, दारा लेके आओ. डूबने का होता रे, हमको भी तैरना नहीं आता यार, सिखाओ यार. रुको. जय श्री राम. గోవింద జై బాలాజీ, జై బాలాజీ. తగులుకుంది. आप छोड़ो.
ఈయన వదిలేస్తాడు తగలదు. ఇప్పుడు వస్తాడులే, ఆయన పట్టుకోవటం వల్ల కింద అనుకుందిలే. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శశి తీర్థం, జై బాలాజీ, జై జై బాలాజీ. జై బాలా. శేషతీర్థంలో ఇక్కడ లాస్ట్ గుండం దగ్గర నిచ్చెనైతే కడుతున్నారు జై బాలాజీ స్వామి బృందం సేవకులు. ఇక్కడే ఏంటంటే చూడండి, ఒక పెద్ద బండ రెండు కొండల మధ్యన లాక్ అయి ఉంటుంది. ఇక్కడ కాస్త ఎక్కడానికి అయితే కష్టంగా ఉంటుంది. ఈ నిచ్చెన ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఎక్కడానికి కాస్త ఈజీగా ఉంటుంది. ఈ కర్ర నిలబెట్టాక ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేస్తుంది. గోవింద గోవింద. ఉండదు లేదు, జారిపోతుంది. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఈ నిచ్చెన మార్గాన పైకెక్కి 2 గుండాలు దాటామంటే ఫైనల్ గా శేషతీర్థం దగ్గరికి చేరుకోవచ్చు. జై బాలాజీ. గోవింద 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 గోవింద. జై బాలాజీ. గోవింద 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 గోవింద. శేషతీర్థానికి 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 జై జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ. శేషతీర్థం ఇక్కడ లోతైన గుండం ఈత కొట్టుకొని దాటుకొని వచ్చి ఇక్కడ నిచ్చెనెక్కి లోపలికైతే వెళ్తున్నారు జై బాలాజీ స్వామి బృందం. ఇక్కడ చూడండి, ఎంతో అద్భుతమైన ఈ సూర్యకిరణాలు కొండలపైన పడుతుంటే మొత్తం ఏంటంటే ఒక మెరుస్తున్నాయి. ఒక నాగుపాము పడగ మారి కొండలు మొత్తం గోవింద గోవింద. జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై బాలాజీ, జై గోవింద గోవింద. జై బాలాజీ, జై జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై జై బాలాజీ, జై బాలాజీ, జై జై బాలాజీ, జై బాలాజీ, జై జై బాలాజీ, జై జై బాలాజీ, జై జై బాలాజీ. తిరుమల శేషాచల కొండల మధ్యలో వెలిసిన శేషతీర్థం, చరిత్ర కల అద్భుతమైన శేషతీర్థం. మనకు పైన కనిపిస్తుంది కదా నాగుపాము పడగ. కొండల మధ్యలో ఒక లింగం ఆకారం పైన నాగుపాము పడగ మారుంటుంది. శేషతీర్థం, జై శేషతీర్థం, జై జై శేషతీర్థం. గోవింద గోవింద.
జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం. జై గోవింద, జై గోవింద, జై జై గోవింద, గోవింద. జై శేషతీర్థం, జై శేషతీర్థం. గోవింద, 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 గోవింద. ఈ నెల అంటే ఏప్రిల్ 23వ తారీఖు పౌర్ణమి నాడు తిరుమల కొండల్లో శేషాచల కొండల మధ్యలో వెలిసిన శేషతీర్థం పుణ్యతీర్థం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. శేషతీర్థం, జై బాలాజీ, గోవింద, గోవింద, గోవింద. జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై జై శేషతీర్థం. శేషతీర్థంలో జై బాలాజీ స్వామి గంగా హారతి. గోవింద, 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 గోవింద. పవిత్రమైన శేషతీర్థం దర్శనం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం మిత్రాయ నమః. ఓం కవచే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం సదాయ నమః. ఓం కృష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం హరీశాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం అక్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం శ్రీ ఛాయావిశాఖే శ్రీ సూర్యనారాయణ స్వామియ నమః. ఓం జటాకుశల సంకాశం శాస్త్రతుల్యం మహాద్విజం తమోర్విశుద్ధపావధ్యం ప్రణతోస్మృతివాకరం భాస్కరాయ విద్మహే మహద్వితరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం శ్రీ ఆదిత్యాయ ఇదం నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర కుమారేశ్వర విఘ్నేశ్వర స్వామియ నమః. హర 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 మహాదేవ శంభో శంకరాన్. అథాన్ ఆదిత్య హృదయ స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం. రావణం జాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సుమాగమ్య దృష్టిమభ్యాగతోరణం. ఉపగమ్యాపవిగ్రామం తదస్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో నిత్యం సనాతనం. ఏన సర్వానరీం వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం. దేశ యాగస్సు భూతేషు వరనిశ్చితః. ఏష ఏవాగ్నిహోత్రం సఫలం దేవాగ్నిహోత్రాణాం. వేదాశ్చక్రతమస్తైవ పశూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సత్వ ఏష విద్మతుః. తేన మాపత్సు కృత్యేషు కాంతారేషు భూయేషు చ. కీర్తయన్మురగస్మిన్నావ సీదచిరాగవాన్. కీర్తయస్మైన మేఘాగ్రో దేవదేవం జగత్పతిం. ఏతత్త్రిపురికం దృష్ట్వా యుద్ధే సిద్ధిష్యసి. అస్మిన్ సమये మహాబాహో రావణం సంవరిష్యసి. దేవపుష్పా రాజస్తో దిశాపతి అసాగతం. ఏతద్దృష్ట్వా మహావేదా నష్టదోషోపరక్షదాం. ధారయామాస సుగ్రీతో రాఘవశ్రేతాత్మవాన్. ఆదిత్యం ప్రత్యగత్వాపి పరం హర్షప్రవత్తవాన్. విరాజన్య సుచర్భూష్మాను ఆత్మయీయమాన్. రావణం సప్తజన్యేన మహతావేదస్తో భవత్. ఓ స్నేహభాత్ పునః తతో విశ్వం ప్రావతే. శాసమానసమే అభి తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః. ఋచస్సామాని జగ్ధిరే ఛందాగుంసి జగ్ధిరే. తస్మాత్ యజుస్తస్మాత్ జాయత. తస్మాదస్మాత్ అజాయంత. ఏకేచో భయాగతః. దావోహ జగ్నాక్షసహస్రపాత్. సహోమిం విశ్వతో రుత్వా అత్యతిష్టదశాంగుళం. పురుష ఏవేదగుం సర్వం
तस्मादस्मान् अजायन्तान् ये केतुर्भयागतः गावोहजिद्भिरे तस्मात् यज्ञात् सर्वहुतः ऋतुस्सामानि जिद्भिरे सन्नाविन्ति जिद्भिरे శేషాచల కొండల మధ్యలో శేషతీర్థానికి జై బాలాజీ స్వామి గంగా హారతి. జై బాలాజీ, జై బాలాజీ. గోవింద 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 గోవింద. జై బాలాజీ స్వామితో కలిసి గంగా హారతి ఇస్తూ ఇప్పుడు ఇక్కడ శేషతీర్థం విశేషాలైతే జై బాలాజీ స్వామి వారైతే మనకైతే పంచుకుంటారు. చెప్పండి స్వామి. జై బాలాజీ. సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణ యొక్క అంశం చోట ఈ తిరుమలలో శేషతీర్థం ఆదిశేషుడి యొక్క శేష ఆకారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి క్షణంలో కూడా ఈ వీడియోల వల్ల మీరు చూసి తిలకించండి. స్వామివారి భక్తిభావంతో ఈ ఆదిశేషుని యొక్క క్షేత్రము స్వామివారికి ఎన్నో జన్మల సుకృతం వల్ల మనం ఈ స్వామివారి క్షేత్రాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క పడగ. అందుకే స్వామివారు తిరుమలలో వైకుంఠవాసుడు వెలిసిన కారణంగా స్వామివారికి విశేషమైన సేవలు అందుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి శేషుడి ఆరతి, శేషుడి యొక్క వాహనము, చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనము, నాగుల చవితి వాహనము రోజు కూడా ఆ శేషుని యొక్క ఆకారంతో మనకి శేషాచల కొండలు, ఈ కొండలు కూడా శేష ఆకారంలో నిలిచి ఉన్నాయి. అందుకోసమే ఈ శేషుడి ఆకారము మనం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ తీర్థాన్ని సేవించటం వల్ల మనకి ఎన్నో జన్మల సంస్కారం కలిగి ఉంటుంది. అదే మాదిరిగా స్వామివారికి ఈ యొక్క శేషతీర్థం యొక్క విశేషాలు ఏమంటే, పూర్వము వైకుంఠంలో జరిగిన విశేషాల్లో వాయుదేవుడికి శేషుడికి ఒక అహంకారం రావటం వల్ల శ్రీమన్నారాయణ వద్ద ఈ పరిష్కారం తీర్మానం జరిగినది. స్వామివారికి ఒక మేరు పర్వతం పైన శ్రీ ఆదిశేషుడు దీన్ని చుట్టుకొని ఉండటం వల్ల వాయుదేవుడు దీన్ని ఛేదించి ఈ తిరుమల క్షేత్రాన్ని విసరటం వల్ల అందుకోసమే ఈ తిరుమల క్షేత్రంలో ఆదిశేషుడి యొక్క కొండల్లో మధ్యలో శేష ఆకృతిలో పాము ఆకారంతో చివరి తోక నుంచి స్వామి తల దాకా ఉంటుంది. తల భాగంలో స్వామివారి చుట్టూ స్వామి యొక్క శేష కడలి పైన శ్రీమన్నారాయణుడు పన్నుకున్నట్టు ఆకారంతో ఉంటుంది. ఈ శేష శయనం పైన స్వామివారి పడగ పైన 13 తలలతోనూ 9 తలలతోనూ 7 తలలతోనూ 5 తలలతోనూ వస్తున్నదిగా ఆకారం కనపడుతుంది. ఈ చూసే ప్రతి కొండ, ప్రతి మలుపు శేషుడి యొక్క మలుపులు, శేషుడి యొక్క ఆకారం కనపడుతుంది. అందుకే ఈ శేషతీర్థం ధరించండి. పూర్వజన్మ సుకృతాన్ని అనుభవించి మీరు స్వామివారి భక్తులుగా మెలిసి జీవితాంతరం పరమాత్మని సేవించి వైకుంఠ ప్రాప్తి కలగాలని మేము మా కాంక్ష, మా యొక్క ఆలోచన, మా సంకల్పం. మా భక్తులందరూ మీ అందరి సౌకర్యాల కోసం ఇక్కడ నిచ్చెనలు కట్టి ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి సంవత్సరంలో ఒక పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం చేస్తూ నిచ్చెనలు కట్టి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళందరినీ మీ ఆశీర్వాదం కోసం, మీరు భక్తుల సౌకర్యాల కోసం వాళ్ళు సేవలు చేసినారు. ఆ సేవలు మీరు సేవించి భగవంతుని యొక్క ఆశీర్వాదం కలగాలని, ఆ జీవితాంతరం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని ఆ జై బాలాజీ యొక్క భక్త బృందం కోరుకుంటుంది. మీరందరూ వచ్చి తరించి సేవించండి. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం. గోవింద గోవింద. జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకి జై. జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకు నమో నమః. జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకు నమో నమః. జై శేషతీర్థంలో ఇక్కడ చూడండి నాగపడగ, శ్రీవారి నామాలు. ఈ శేషతీర్థంలో 108 రోజులు ఉన్న అవకాశం పరమాత్ముడు నాకు ఇచ్చిన దానికి, స్వామివారి భక్తులకి అనుగ్రహం కలిగేదానికి, నాకు శేషుడు కనిపించిన దానికి స్వామివారు శేషుడు రూపము. అదే మాదిరిగా నీటిలో స్వామివారు నామం కనపడింది కాబట్టి ఈ నామము ఆకారము. స్వామివారు అభయ హస్తంతో గోమాతగా కనపడింది కాబట్టి స్వామివారి హస్తము. ఈ 3 కొట్టి ఇచ్చినాము. స్వామివారి భక్తులందరూ దీన్ని దర్శించుకొని సేవించుకొని స్వామివారి అనుగ్రహం చేత నాకు ఈ 3 స్వామివారి నిదర్శనం కలిగినది కాబట్టి సాక్షాత్తు పరమాత్ముడైన వైకుంఠవాసుడి అనుగ్రహం చేత మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన దానికి
మా జన్మ తరించిందని మా పూర్వజన్మ సుకృతం వల్ల స్వామివారి దివ్య అనుగ్రహం పొందిన కారణంగా ఆ స్వామివారి పాదాలు ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఈ జన్మ ఇచ్చిన దానికి రుణం తీర్చుకోలేము. జీవితాంతరము శ్రీనివాసుని పాదదాసులుగా సేవించి తరించాలన్నదే మా సేవ. జై బాలాజీ, జై జై బాలాజీ, జై జై బాలాజీ, జై శేషతీర్థం, జై శేషతీర్థం.